ఇది చికెన్ వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరబ్బా. అయితే ఈరోజు సాయంత్రం ఏమో కూర ఏమీ లేదు, బావేమో చికెన్ తీసుకొస్తాను చికెన్ చేసే ఈరోజు నైట్కి అని అన్నాడు. సరే బావా తీసుకొచ్చేసే అన్నాను. ఇంకా చికెన్ తీసుకొచ్చేసాడు మా బావ. వేసేసి శుభ్రంగా నీట్గా కడిగేసేసాను. మా బావ ఏమంటున్నాడంటే అన్ని సార్లు కడగమాకు చికెన్, 4-5 సార్లు తెల్లగా అయిపోయింది, ఇది చిన్నదేగా ఒకసారి 2 సార్లు కడిగే చాలు అని అంటున్నాడు మా బావ. నాకేమో నీట్గా నీసువాసన రాకుండా ఉంటేనే నాకు ఇష్టం. అందుకనే మళ్ళీ కడగొద్దు అని అంటుంటే 2 సార్లకి ఆపేసాను. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొబ్బరి, టమాటాలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ, అందుకే ఇది టమాటా చికెన్ నేనే పెట్టాను దీనికి పేరు. అన్నిటినీ మిక్సీ చేసేసుకోవాలి. వీడియో నేను ఒక్కదాన్నే తీసుకోవటం వల్ల కుదరట్లేదు, ఏమనుకోమాకండి. అప్పుడప్పుడు మా ఛానల్ కూడా చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాని తర్వాత పొయ్యి వెలిగించేసి 3 పావులు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, 1/2 kg కాబట్టి 3 పోసాను. యాలక్కాయలు 2, చెక్క చిన్న మిక్సీ పట్టుకున్న మొత్తం వేసేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటూ ఉండాలి. మిక్సింగ్ చేసేసుకోవాలి. బాగా వేగనివ్వాలి, పైకంతా ఆయిల్ తేలాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దాంట్లో వేయలేదు, కొబ్బరి విడిగా వేసి దాని తర్వాత చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ల ఉప్పు బాగా వేయించుకోండి. ఎందుకంటే ఇందాక పచ్చిమిరకాయలు వేసాక కారంగానే ఉంటుంది కాబట్టి మీరు సరిపడా చూసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, దాని తర్వాత ఇందాకలు దంచి పెట్టుకున్నవి చెప్పలేదు కదా, ధనియాలు 3 యాలక్కాయలు వేసుకొని బాగా దంచుకున్నాం, అది పౌడర్ బాగా కలుపుకోవాలి. ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది. ధనియాలు 2-3 యాలక్కాయలు వేసుకోండి. దాని తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి, బాగా మిక్సింగ్ చేయండి. మిక్సింగ్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి పక్కనేమో అన్నం పెట్టేసాను నేను. కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం నీళ్ళు మొత్తం కొంచెం వెనకాలి. కొంచెం వాటర్ పోసాం కదా మనం, వాటర్ అయితే అవసరం లేదు, ఏదో కొంచెం లైట్గా పోసుకోవాలి అంతే మాత్రం. పక్కన అన్నం కూడా ఉడుకుతుంది. దాని తర్వాత తీస్తే నూనె పైకి తేలుతో మంచిగా కలర్లో వస్తుంది. ఇంకొంచెం దగ్గర పడినవ్వాలి. మన చికెన్ అయితే రెడీ అయింది. ఇంకా వేడివేడి అన్నం, రైస్ కూడా అయిపోయింది. రైస్ పెట్టుకోవటం వేడివేడిగా. దాని తర్వాత మనకి మాత్రమే ఇష్టమైన పీసులు ఉంటాయి కదా, చికెన్ పీసులు, ఆ ఇష్టమైన పీసులు వేరుకొని మాత్రం వేసుకుంటాం. మనకి ఇష్టమైన పీసులు మాత్రమే, నాకు ఏమేమి పీసులు ఇష్టమో అవి మాత్రం వేసుకుంటా. లెగ్ పీసులు లాంటివి చిన్న చిన్నవి వేసుకొని అస్సలు ఎంత కాలిపోతుందంటే అన్నం కూర చాలా అంటే చాలా కాలుతుంది. అయినా మీకు చూపించాలని నేను అక్కడే నుంచొని చూపిస్తున్నా. అసలు కలపలేకపోతున్నా, కింద ప్లేట్ కాలుతుంది, పైన కూర కూడా అన్నము కాలిపోతుంది. మీకు చూపించాలని తినేది చాలా బాగుంది. మా బావకు కూడా బాగా నచ్చిందంట. తొందరగా అయిపోయింది చికెన్ అని చెప్తున్నాడు. తొందరగా వంట చేసావేంటి అని అంటాడు. దాని తర్వాత ఇంట్లోకి వచ్చాను ప్రశాంతంగా ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని తింటున్నా. బావ ఇది ఒక్కటన్నా వీడియో తీవే అంటే తీస్తున్నాడు మా బావ. చాలా బాగుంది. ఇలాంటి వీడియోలు కావాలంటే